ఇక డీటెయిల్స్ చూసుకుంటే హైదరాబాద్ మాదన్నపేటలో దారుణం చోటు చేసుకుంది. వృద్ధురాలిపై కానిస్టేబుల్ చంద్రకాంత్ కుటుంబం ముక్కుమ్మడిగా దాడి చేసింది. కుక్క మూత్రం పోసిందని అడిగినందుకు హైదరాబాద్ మాదన్నపేటలో దారుణం చోటు చేసుకుంది. వృద్ధురాలిపై కానిస్టేబుల్ చంద్రకాంత్ కుటుంబం ముక్కుమ్మడిగా దాడి చేసింది. కుక్క మూత్రం పోసిందని అడిగినందుకు విచక్షణారహితంగా దాడి చేశారు. దాడి చేసిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. వృద్ధురాలి ఫిర్యాదు మేరకు మాదన్నపేట పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం కానిస్టేబుల్ చంద్రకాంత్ చికడపల్లి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నారని సమాచారం. ఒంటరి పోపిస్తుంటే జాలి తలుపు తీసి ఏమయ్యాలి అట్లా నిలబడి పోపిస్తున్నావు, రోజు తీసుకుపోతావు, ఇలా మా కారు మీద పోపిస్తున్నావు అన్న. ఏమైతుందే కారు మీద పోపిస్తే మన అవుతున్నా అదే ఫుట్పాత్ మీద పెట్టిన కారు నోరు మీద ఫోన్ చేస్తుంటే వాళ్ళ పోలీసు వాళ్ళు చేసిందేమో అనుకున్నా నాన్న. అయితే వాళ్ళ చెల్లి వచ్చి కొడుతూనే ఉంది. పోలీసు వాళ్ళు చేస్తుందేమో పోలీసు వాళ్ళు వస్తారేమో అని అనుకున్నా. ప్లాస్టిక్ పైప్ నల్ల పైప్ దాంతో కొడుతుంది వాళ్ళ చెల్లె. నేను చికాంచుకొని ఇంట్లో కొట్టుతుంటే దాంతో కొట్టింది ఆయన. అట్లా చుట్టూ తిరిగి ఇట్లా వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. ఒంటరి పోపిస్తుంటే జాలి తలుపు తీసి ఏమయ్యాలి